హాయ్ అండి. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఎక్కువగా టిఫిన్లు కాకుండా ఇలా గంటలేసి అన్నం వండుకొని కొద్దిగా మజ్జిగ వేసుకొని తింటే చాలా చలవ చేస్తుందండి. నేను నైట్ అయితే ఇలాగే వండేసి తురిపేస్తాను ఆ గింజ అయితేనే. పొద్దుట్లేసి దాన్ని కొద్దిగా మజ్జిగ వేసుకొని అన్నం తింటాం అనమాట. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. టిఫిన్లు అంటే ఎక్కువగా ఏం చేయనండి ఎండాకాలం వచ్చిందంటేనే. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇదే. తర్వాత అయితే మధ్యాహ్నానికి గుడ్ల పులుసు అయితే తాలింపు వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చింతపండు తీసుకున్నానండి. సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా, అంటే సంవత్సరం మొత్తానికి ఇంక మళ్ళీ మనకు అప్పుడప్పుడు కొనుక్కోకుండా కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. అలాగే కారం ఆడించాను. మనకి ఎండాకాలం అనేసరికి చింతపండు, కారం, వడియాలు ఇవన్నీ నిల్వ చేసుకుంటాం కదా, అలాగే నేను చేస్తానండి. ఇంకా ఇక్కడైతే ఉట్లు అయితే వేరు చేశాను. చింతపండు పిక్క తీయించేసిందే తీసుకున్నాను అనమాట. అంక ఉట్లు అయితే తీసాను, చింతపండు ఎండబెట్టాను. తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు కోసానండి, ఉప్పులో ఊరపెట్టి అవి కూడా ఎండబెట్టాను. ఇప్పుడు ఈ ఉట్లు ఉన్నాయి కదా, వీటిలోని వేస్ట్గా పడేయకుండా కొద్దిగా నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసి తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్ళీ నానబెట్టి ఇలాగా పులుపు తీస్తాను అనమాట. ఇలా పులుపు తీసిన తర్వాత పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె ఎక్కువగా వేసి ఉడికిస్తాను. ఇలా ఉడికించి పూర్తిగా చల్లారాక డబ్బాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం పులిహోరలోనే కలుపుకోవచ్చు కదా అనేసి ఉట్లు వేస్ట్గా పడేయకుండా ఇలా చేస్తానండి. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.